ఒకప్పుడు ఒక పార్టీకి అడ్డాగా ఉండే నియోజకవర్గం కేవలం 5 ఏళ్లలో ఎలా చేజారిపోయింది. నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని జమ్మలమడుగులో ఏం జరిగిందో డేటా ఆధారంగా నిష్పక్షపాతంగా విశ్లేషిద్దాం. ఈ రాజకీయ మార్పు వెనక ఉన్న అసలు కారణాలేంటో లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా జమ్మలమడుగు అసలు స్వరూపమేంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు సృష్టించిన ప్రకంపనలను చూసి ఆ ఓటమికి కారణాలేంటో శోధిద్దాం. చివరగా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించడానికి, సరైన పాలన అందించడానికి ఒక మార్గాన్ని అన్వేషిద్దాం. సరే, మొదలుపెడదాం. ముందుగా క్షేత్రస్థాయి వాస్తవాలు. ఏ రాజకీయ విశ్లేషణకైనా పునాది ఆ ప్రాంత ప్రజలని, వాళ్ల పరిస్థితుల్ని అర్థం చేసుకోవడమే. చూడండి, జమ్మలమడుగు నియోజకవర్గమంటే ఈ 6 మండలాల కలయిక అనమాట. కొండాపురం, జమ్మలమడుగు, పెద్దముడియం, ముద్దనూరు, మైలవరం మరియు ఎర్రగుంట్ల. ఇక్కడి రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ఈ భౌగోళిక విభజన చాలా ముఖ్యం. ఇక్కడే అసలు కథ ఉంది. జాగ్రత్తగా గమనించండి. జమ్మలమడుగులో లెక్కల ప్రకారం చూస్తే రెడ్డి సామాజిక వర్గం కన్నా వెనుకబడిన తరగతుల అంటే బీసీల ఓటర్లే ఎక్కువ. ఇది చాలా కీలకమైన విషయం. అంటే ఇక్కడ గెలుపోటములను నిర్ణయించే శక్తి బీసీల చేతిలోనే ఉందన్నమాట. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. 2024 ఎన్నికలు సృష్టించిన ప్రకంపనలు. కేవలం 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 మధ్య అంత పెద్ద మార్పు ఎలా వచ్చిందో చూద్దాం. ఈ నంబర్లో చూడండి, తేడా మీకే స్పష్టంగా తెలుస్తుంది. 2019లో వైఎస్సార్సీపీకి ఏకంగా 61% పైగా ఓట్లొచ్చాయి. కానీ 2024 వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి 51% పైగా ఓట్లతో గెలిచారు. ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ పెనుమార్పు. ఈ మార్పు తీవ్రతను చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. -18%. వైఎస్సార్సీపీ ఓట్ల వాటాలో ఇంత పెద్ద పతనం. ఇది కేవలం ఓటమి కాదు, ఒక రాజకీయ భూకంపం లాంటిది. కాబట్టి అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద మెజారిటీ, దాదాపు 25% ఆధిక్యత కేవలం 5 ఏళ్లలో ఎలా ఆవిరైపోయింది? ఇది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఇప్పుడు మనం ఓటమి వెనుక ఉన్న కారణాలపై ఒక ఫోరెన్సిక్ విశ్లేషణ చేద్దాం. ఇది వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థాగత లోపాల గురించి. ఓటమి అనేది ఎప్పుడూ ఒక్క కారణంతో రాదు. అది చాలా వైఫల్యాల ఫలితం. నెరవేర్చని హామీలు, ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఏళ్లుగా పరిష్కారం కాని స్థానిక సమస్యలు ఆ వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోశాయి. దానికి తోడు ప్రచారంలో వ్యూహాత్మక లోపాలు. ఇవన్నీ కలిసి ఒక పెద్ద తుఫానులా మారాయి. ప్రజల అసలు కష్టాలు ఏంటో ఇక్కడ చూడొచ్చు. తాగడానికి సరైన నీళ్లు లేవు, వరదలొస్తే సాయం అందలేదు, స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలీదు, ఇక రైతు కష్టాలు సరేసరి, గిట్టుబాటు ధరలు లేవు. ఈ సమస్యలన్నీ వారి దైనందిన జీవితాల్ని దెబ్బతీశాయి. ఈ విశ్లేషణలో ఒక ముఖ్యమైన మాట ఉంది. దీర్ఘకాలిక సమస్యలు కొనసాగాయి. అంటే తాగడానికి నీళ్లు, మంచి రోడ్లు, ఇవి కనీస అవసరాలు. ఇవి తీరనప్పుడు అది కేవలం అసౌకర్యం కాదు, అది పౌరుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మన రాజ్యాంగం కూడా ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కునిచ్చింది. ఆ గౌరవాన్ని కాపాడటమే నిజమైన పాలన. సరే, సమస్యలు తెలిసాయి. మరి పరిష్కారమేంటి? ఓటర్ల నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించాలి? ఇప్పుడు ఆ దిశగా చూద్దాం. అందర్నీ ఒకేగాట్న కట్టలేం కదా, ఒక్కో వర్గానికి ఒక్కో సమస్య. అందుకే యువతకు ఉద్యోగాల గురించి, మహిళలకు సంక్షేమం గురించి, ఎస్సీ ఎస్టీలకు వాళ్ల హక్కుల గురించి, రైతులకు వ్యవసాయ సమస్యల గురించి, ఇలా ప్రతి వర్గం దగ్గరికి వాళ్ల సమస్యలకు పరిష్కారాలతో వెళ్లాలి. అయితే ఈ ప్రణాళికలన్నింటిలోకి అత్యంత ముఖ్యమైనదేంటంటే బీసీ వర్గాల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడం. ఎందుకంటే మనం ముందే అనుకున్నట్టు జమ్మలమడుగులో గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. ఇప్పుడు ఈ ఆలోచనలన్నింటినీ ఒక బలమైన, ఆచరణాత్మకమైన ప్రణాళికగా ఎలా మార్చాలో చూద్దాం. విజయానికి ఇదే బ్లూప్రింట్. నమ్మకాన్ని పునర్నిర్మించడానికి ముందుగా ప్రజలకు వెంటనే కనిపించే 3 పనులు చేపట్టాలి. మొదటిది తాగునీటి సమస్య తీర్చడం. రెండవది గ్రామాల్లో రోడ్లు బాగుచేయడం. మూడవది సంక్షేమ పథకాలు అర్హులందరికీ సరిగ్గా అందేలా చూడటం. ఈ 3 జరిగితే పాలనపై నమ్మకం తిరిగి రావడం మొదలవుతుంది.
కాని కేవలం పనులతో సరిపోదు. ఒక సంపూర్ణమైన బలమైన వ్యూహం కావాలి. దానికే ఒక సాంస్కృతికమైన పేరు పెట్టాం: చతుర్ముఖ సిద్ధాంతం. ఇందులో మొదటిది శివుడు, అంటే అంతర్గత శుద్ధి. ఇంట్లో గొడవలు పెట్టుకుని బయట యుద్ధం గెలవలేం కదా. ముందుగా పార్టీలో క్రమశిక్షణ, ఐక్యతను సాధించాలి. అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలి. రెండోది విష్ణువు, అంటే సామాజిక ఐక్యత. మనతో ఉన్న ఓటర్లను కాపాడుకుంటూ దూరమైన వర్గాలను, ముఖ్యంగా బీసీ మైనారిటీ వర్గాలను తిరిగి దగ్గరకు చేర్చుకోవడం, అందర్నీ కలుపుకుపోవడం. మూడోది బ్రహ్మ, అంటే సరైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అబద్ధాలను, దుష్ప్రచారాన్ని నిజాలతో ఎదుర్కోవడం. అయితే ఈ సమాచార యుగంలో ఒక బాధ్యత ఉంది. భారతదేశపు కొత్త DPDP చట్టం ప్రకారం పౌరుల వ్యక్తిగత సమాచారం మరియు వారి గోప్యత చాలా ముఖ్యం. ఎవరి సమాచారాన్నైనా వారి అనుమతి లేకుండా ఉపయోగించకూడదు. బాధ్యతాయుతమైన ప్రచారానికి ఇది పునాది. ఇక నాల్గోది, చివరిది దుర్గా, అంటే రక్షణ. మన ఓటర్లు, ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించడం, వాళ్లకు అండగా నిలబడి మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వడం. కాబట్టి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం: నిజమైన గెలుపంటే కేవలం హామీలివ్వడమా, లేక ఆ హామీలను నిలబెట్టే పటిష్టమైన వ్యవస్థలను నిర్మించడమా? జమ్మలమడుగు కథనం మనకు చెప్పే పాఠమొక్కటే: నిలకడైన రాజకీయ విజయం మాటలపై కాదు, చేతల మీద, అంటే మంచి పాలన మీద ఆధారపడి ఉంటుంది. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలని మరియు మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.